హాయ్ ఫ్రెండ్స్, దేవుళ్ళకి సమర్పించే ప్రసాదం బెల్లం పరమాణం అండి. ఎలా చేయాలో చెప్తానంటే బిగినర్స్కి ఇది చాలా సులువుగా చేసుకునే విధంగా చెప్తానండి. అంటే ఇదివరకు నా ఛానల్లో కుంపట్లో పాలు పొంగించి చేశాను, అలాగే పొయ్యి మీద కూడా పాలు పొంగించి పరమాణం ఎలా చేయాలో చెప్పానండి. అలాగే ఈవేళ కుక్కర్లో వండడం సులువుగా ఎలాగో చెప్తానండి. దానికి పాలు అలాగే బెల్లం కోరుకుని అలా ఉంచుకోవాలండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడరు, బియ్యం ఉంచుకుంటే కనుక ఈ పరమాణానికి బాగుంటుంది. దానికి చూడండి, అదేంటంటే ముందుగా ఇలాగా కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నవి నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని మనం ఒక గ్లాసు బియ్యం పరమాణం చేసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా 2.5 గ్లాసులు పాలు పోసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుందండి పరమాణానికి. అలాగే దేవుడికి కూడా సమర్పించేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే బెల్లం పరమాణం ఎక్కువ చేస్తుంటాం కదా, పందార కన్నా బెల్లం అయితే మంచిది. ప్లస్ దేవుడికి కూడా మనం ప్రసాదంగా బెల్లం పరమాణం చేస్తుంటాం. దాన్ని చూడండి, అలాగా పాలు పోసుకుని పాలు పొంగేటప్పుడు మనం బియ్యం పోసుకోవాలండి. ఆ బియ్యాన్ని కొద్దిగా నెయ్యితో తడిపి ఉంచుకుంటే బాగుంటుంది. అదేంటంటే దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది పరమాణం. దాన్ని చూడండి, ఆ పాలు అలాగా పొంగేటప్పుడు బియ్యం యాడ్ చేసి చక్కగా కలుపుకొని మనం జస్ట్ కుక్కరు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే అదేంటంటే 3-4 కూతలు వస్తే కనుక చాలా మెత్తగా ఉడికిపోతుంది. అంటే మెయిన్ ఏంటంటే పరమాణానికైనా దద్దోజనానికైనా రైస్ చాలా మెత్తగా కుక్ అయితే మంచి టేస్ట్ మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. దానికి చూడండి, అలాగా కుక్కరు మూత తీసిన తర్వాత కూడా చిన్నపిల్లలకి చూడండి, మన అన్నం పెడితే మెత్తగా స్మాష్ చేస్తాం కదా రైస్ని, అలాగే పరమాణానికైనా దద్దోజనానికైనా అలా చేస్తే కనుక చాలా బాగా కుదురుతుందండి. దానికి చూడండి, పాలు వేసి వండాం కాబట్టి బెల్లం మనం వేడి మీదే జస్ట్ వేసేసి అలా ఉంచేయాలండి. ఆ బెల్లం అంతా కోరేస్తాం కాబట్టి తొందరగానే ఆ వేడికి కరిగిపోతుంది. కరిగిపోయిన దాంట్లోకి ఇందాకలా మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి, అవి వేసి సగం శుభ్రంగా కలుపుకోవాలి. అలాగే పైకి కూడా కొంచెం వేసుకుని ఉంచుకుంటే కనుక చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది దేవుడికి మనం ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఈ పరమాణాన్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మరాస్ వరల్డ్. చూడండి ఎంత బాగా కుదిరిందో, చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంత ఈజీగా కొత్త వాళ్ళు అంటే వంటలు నేర్చుకునే వాళ్ళకి సులువుగా ఇలాగా కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. పరవాణాన్ని ఇంత సులువుగా చేసుకోవచ్చని కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందని వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చూపించాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రహ్మరాస్ వరల్డ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈవేళ అమ్మవారికి ప్రసాదంగా పెట్టానండి, చాలా బాగా కుదిరింది.